కొంతమంది మన బత్తాయిగాళ్ళు మొన్న మనం పెట్టిన వీడియో ఉంది చూసారు నోవా ప్రళయం గురించి కక్కున్నారు. అలా కక్కున్న తర్వాత వచ్చిన కొన్ని కామెంట్లు మీ ముందు చూపిస్తాను, ఒకసారి చూడండి. కామెంట్ నెంబర్ 1 ఒకసారి చూసే. ప్రళయం అయిపోగానే తీసుకున్న ప్రతి 2 జంతువుల్లో ఒకదాన్ని యెహోవాకు బలిచ్చాడు కదా, మరి వాటి సృష్టి ఎలా జరిగిందంటావు? చూసారా, ప్రళయం జరిగిపోగానే బలిచ్చాడని ఉంది కదా మీ బైబిల్లో నోవహు, మరి ఆ బలి అయిపోయింది కదా, మరి కొన్ని జంతువులు బలిచ్చేసాడు కదా, మరి బలిస్తే ఆ జంతువులు లేనట్టే కదా, మరి ఆ జంతువులు ఉనికి ఆ తర్వాత తరాల్లో ఎలా సాగింది అనేది అయ్యగారి పెద్ద డౌట్ అనుమానం. ఈ అయ్యగారు 6వ అధ్యాయానికి అలుపొచ్చి అరబుర్ర పడుకొని ఉంటది, అందుకని 7వ అధ్యాయం సరిగ్గా చదవలేదన్నమాట. ఇక్కడ నోవహు బలిచ్చింది ఏంటి? 8వ అధ్యాయం 20వ వచనం ఒకసారి చదవండి ఒకసారి. అప్పుడు నోవహు యెహోవాకు బలిపీఠము గట్టి పవిత్ర పశువులన్నిటిలోను పవిత్ర పక్షులన్నిటిలోను కొన్ని తీసుకుని ఆ పీఠము మీద దాన బలి అర్పించెను. చూసావా, పవిత్ర పశువులు పవిత్ర పక్షులు దాన బలి అర్పించాడు. మరి పవిత్ర పశువులు పవిత్ర జంతువులు అదొకటి ఇదొకటి ఎక్కలేదు ఆర్కు, అందుకని అన్నాం ఆ సగం సగం చదవకండిరా, కథ పూర్తిగా చదివి చావండిరా. ఆ 7వ అధ్యాయం 2, 3 వచనాలు ఏముందో ఒకసారి చదవండి. పవిత్ర జంతువుల్లో ప్రతి జాతి పోతులు 7, పెంటులు 7, పవిత్రములు గాని జంతువులలో ప్రతి జాతి పోతును పెంటును 2, ఆకాశ పక్షులలో ప్రతి జాతి మగవి 7, ఆడవి 7, నీవు భూమి మీ అంతటి మీద సంతతిని జీవముతో కాపాడునట్లు నీ యొద్ద ఉంచుకొనుము. అంటే పవిత్ర పక్షులు ఎన్ని ఎట్టుకోమన్నాడు? 7 ఎట్టుకోమన్నాడు. మరి 7 ఎట్టుకుంటే ఏమో అటు 2 ఇటు 2 లేదంటే అటు 3 ఇటు 3 బలిచ్చి ఉండొచ్చు, మిగతాయన్ని బతుకుతాయి కదా తర్వాత సంతానాన్ని ముందుకు తీసుకెళ్ళటానికి. బుర్ర పెట్టి ఆలోచించండి, బుర్ర తక్కువ బత్తాయిల్లారా. నెక్స్ట్ కామెంట్ నెంబర్ 2, అది కూడా ఒకసారి చూసేసేయండి మీరు. అంత పెద్ద ఓడను ఒక కుటుంబం మాత్రమే ఎలా తయారు చేసింది? ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారు గొర్రెలు అంట. ఈ బత్తాయి గాళ్ళకి దరువు మామూలు ఉండకూడదండి. అంత పెద్ద ఓడని ఒక కుటుంబం మాత్రం ఎలా తయారు చేసిందంట. అంటే ఇప్పుడు మీరు చెప్తున్నారు కదా నోవాకి అంత పెద్ద ఉంటుంది ఇంత పెద్దగా ఉంటుందని, మరి ఒక్క ఫ్యామిలీ ఎలా తయారు చేసిందంటావు అనేది పెద్ద ప్రశ్న ఇప్పుడు అయ్యగారికి. అరే నాయన, ఆ ఓడ మొత్తాన్ని ఒక ఫ్యామిలీనే తయారు చేసిందని బైబిల్లో ఎక్కడైనా ఉందా? ఏమో నోవహ ఎవరైనా కార్మికుల్ని పెట్టుకొని ఆ ధనంతో ఏమైనా చేయించాడేమో, కాదనగలవా? ఆలోచించండి. బాగా డబ్బులున్న వ్యక్తి అయి ఉండొచ్చు నోవహు, ఏమో కొంతమంది కూలీలకు వచ్చేమన్నా పని చేసి ఉండొచ్చు, కాదనగలవా? కాదంటానికి బైబిల్లో ఏమైనా సమాధానం ఉందా నీ దగ్గర ఏమన్నా? సరే లేదు. మెతూషెల కానీ వచ్చి ఎవరైనా సహకరించి ఉండొచ్చు, అది కూడా కాదనగలమా? దానికి ఏమైనా బైబిల్లో ఎవిడెన్స్ ఉందా కాదంటానికి? అది లేదు. బైబిల్లో నోవహు కుటుంబం మాత్రమే ఓడగట్టిందని ఎక్కడా లేదు కదా. నోవహు గారి ఆధ్వర్యంలో ఓడగట్టింది. సరే సరే, నీ లెక్కనే వస్తా. నోవహు గారి కుటుంబం మాత్రమే ఓడగట్టింది అన్న. మొత్తం ఎంతమంది ఉన్నారు నోవహు కుటుంబంలో? 8 మంది కదా, ఆడాళ్ళం కూడా కలుపుకొని మొత్తం 8 మంది కదా. 8 మంది అంత పెద్ద ఓడని కట్టలేరా? ఇదేమన్నా రోజులో ఒక వారంలో కట్టారనుకున్నా వీటర్ నాయన కథ ఆది కన్నా బాగా చదివిస్తామండి. సరేనండి, ఈ లెక్కను ఒకసారి తేలుద్దామని. ఎంత అని చెప్పాను మీ క్యాలిక్యులేషన్? 450 అడుగుల పొడుగుంట